ఏపీలో సంచలనం క్రియేట్ చేసిన విశాఖ భూ కుంభకోణంలో మళ్లీ విచారణ ప్రారంభమైంది. 7 రెవెన్యూ ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. ల్యాండ్ స్కామ్ కేసు విచారణను వేగవంతం చేయడంతో రెవెన్యూ వర్గాల్లో గుబులు మొదలైంది. ఈ స్కామ్ లో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విశాఖ ల్యాండ్ స్కామ్ పై పునర్విచారణ ప్రారంభమైంది. రికార్డుల ట్యాంపరింగ్ ద్వారా 3,000 కోట్ల రూపాయల విలువైన భూముల అక్రమాలపై 4 డిప్యూటీ కలెక్టర్లు సహా 7 రెవెన్యూ ఉద్యోగులకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 22న జాయింట్ కలెక్టర్ ఎదుట విచారణకు హాజరు కావాలని తాఖీదులు వెళ్లాయి. ట్యాంపరింగ్ కేసులకు సంబంధించి అభియోగాలు నమోదైన 7 అధికారులపై విచారణ జరపాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. దీంతో రెవెన్యూ రికార్డుల తారుమారు కేసు మళ్లీ కదిలింది. 2017లో కొమ్మాది, ఎన్నాడ ప్రాంతాల్లో 367, 368, 369, 370 సర్వే నెంబర్లలో కొన్ని భూముల రికార్డులు ట్యాంపరింగ్ అయినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ అక్రమాల విలువ 3,000 కోట్లు ఉంటుందనే ప్రచారం జరిగింది. దీంతో సమగ్ర విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సిట్ విచారణలో 2 తహసీల్దారులతో పాటు రెవెన్యూ, సర్వే శాఖకు చెందిన కొందరు ఉద్యోగులను అరెస్టు చేశారు. పలువురు ఐఏఎస్, గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులకు నోటీసులు జారీ అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మరింత లోతైన విచారణ కోసం మరో సిట్ను నియమించింది. ఓవరాల్గా వచ్చిన ఫిర్యాదులన్నింటినీ పరిశీలించి నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. ఈ 2 సిట్లకు సంబంధించిన రిపోర్ట్ బహిర్గతం కాలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం భూకుంభకోణాన్ని తిరిగి తోడుతుండడంతో రెవెన్యూ వర్గాల్లో గుబులు మొదలైంది.